నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నీట్ నెట్వర్క్ డొంక కదులుతోందా? లీకు వీరులు ఎన్నాళ్లుగా ఈ లీకులు చేస్తున్నారు? కుటుంబాల్లో మొత్తం డాక్టర్లు కావడం ఎలా సాధ్యం? నీట్ ప్రశ్నాపత్రం లీకుకు ముందే ప్లాన్ వేశారా? దీపావళి నుంచే మాస్టర్ ప్లాన్ నడుస్తుందా? ఎన్ని లక్షలకు ఒక్కో పేపర్ కొన్నారు? మార్కెట్లో 10 లక్షలు పెట్టి కొన్నవారు కూడా ఉన్నారా అన్నదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ. ఇక నీట్ స్కామ్ ఇప్పుడు అప్పుడు అని కాదు, కొన్నేళ్లుగా వ్యవస్థీకృతంగా సాగుతున్నట్లు లీకులు గుప్పుమంటున్నాయి. ఎందుకంటే రాజస్థాన్లోని ఓ కుటుంబంలో 5గురికి వైద్య సీట్లు రావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. సిబిఐ విచారణలో ఒక్కొక్కటిగా సంచలనాలు బయటపడుతున్నాయి. మహారాష్ట్రలోని అహల్యాబాయి నగర్లో ధనుంజయ్ అనే వ్యక్తి నుంచి మొదలైన నెట్వర్క్ నాసిక్లోని శుభం నుంచి హర్యానాలోని యశు యాదవ్ ద్వారా రాజస్థాన్కు చేరుకుంది. మధ్యలో హాల్టులు తీసుకున్న పలు రాష్ట్రాలకు విస్తరించిందని స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాదు, నిందితులు విద్యార్థుల చేత ముందే ఒప్పందాలు చేసుకున్నట్లు విచారణలో బయటకు వస్తోంది. గత ఏడాది దీపావళికే ప్రశ్నాపత్రం ఇస్తానంటూ వికాస్ మంగీలాల్కు యశ్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ మధ్యలోనే భారీగానే డబ్బులు చేతులు మారినట్టు తెలుస్తోంది. రైట్, మొత్తంగా నీట్ అయితే ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక విద్యార్థుల జీవితానికి సంబంధించి పెద్ద ఎత్తున దుమారం రేపుతున్న అంశం. ఇటు రాజకీయ పార్టీలతో పాటు సమాజంలోని మేధావులు అందరూ కూడా ఈ విషయంపై స్పందిస్తూ ఉన్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏదైనా ఒక పెద్ద చర్చ ఉంది అంటే అది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి, నీట్కు సంబంధించే. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కొలీగ్ సుధా న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. సుధా, చూస్తున్నాం విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన పాలకులు వారి పాలిట శాపాలుగా మారుతున్నట్లుగా పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఒక పరీక్షను పకడ్బందీగా మనం నిర్వహించుకోలేని పరిస్థితుల్లో ఉన్నామా అంటూ సమాజంలోని మేధావులు ప్రశ్నిస్తున్నారు, రాజకీయ నేతలు ప్రశ్నిస్తున్నారు, విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఇది ఇప్పుడు కాదు, ఇంతకుముందు కూడా రాధాకృష్ణన్, ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్తో ఒక కమిటీ వేశారు. ఆయన 93 సిఫారసులు చేశారు. ఆ 93 సిఫారసులు చేసినా లీకులు కొనసాగుతున్నాయంటే ఇది ఎవరి నిర్వాకం అనుకోవాలి? దేశంలో ఏం జరుగుతుంది? ఆ విద్యార్థులకు ఎవరు సమాధానం చెప్పాలి? సో రైట్ వంశీ, థ్యాంక్ యూ. సో మనం చూస్తూ మీరు చెబుతున్నట్లు కూడా ఇప్పుడు సిచ్యువేషన్ మనం చూస్తే ఇది ఈసారి జరిగిందా లేదంటే నీటిలో అవకతవకలు ముందు నుంచి ఉన్నాయనే విషయం అయితే బయటపడుతుంది. ఇటు అధికారుల దర్యాప్తుకి సంబంధించి ఇంకా కొత్త సంచలన విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఈ నీటిలో గత ఏడాది కూడా అదే విధంగా లీకుల పర్వం నడిచిందా లేదా అదే విధంగా గత ఏడాది అంటే 2024, 25 ఇప్పుడు కూడా ఈ లీకుల పర్వం నడుస్తుందా? అసలు ఏ విధంగా అసలు ఈ ముఠా అనేది రాకెట్ ని నిర్వహిస్తుంది? దీనికి సంబంధించి సిబిఐ అయితే ఆల్రెడీ విచారణ అయితే స్టార్ట్ చేసింది. సో ఇటు మహారాష్ట్ర, రాజస్థాన్, అదేవిధంగా నాసిక్, ఈ అన్ని చోట్ల కూడా ఈ నీట్ లీకులకు సంబంధించిన డొంక అయితే కదులుతుందని చెప్పాలి. సో గత ఏడాది నీటిలో ఒకే కుటుంబంలో 5గురు పాస్ అవటం అనేది అది నిజంగానే జరిగిందా లేకపోతే దీనికి సంబంధించి లీకులతోనే? ఎందుకంటే ఆ లీకులకి సంబంధించిన ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులతో కుటుంబ సభ్యులతో ఈ కుటుంబానికి కూడా సంబంధం ఉంది కాబట్టి ఇది లీకుల వల్ల మాత్రమే ఇలా జరిగిందంటూ కూడా ఇటు అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. సో ఓవరాల్ గా అసలు నీట్ ఎగ్జామ్స్ కి సంబంధించి ఎందుకు ఇన్నిసార్లు లీకులు అవుతున్నా సరే ఎందుకు అసలు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? ఒక ఎగ్జామ్ ని ఇప్పుడు ఆపేసి ఆ ఎగ్జామ్ ని రద్దు చేసి మళ్ళీ ఇప్పుడు మరొకసారి కూడా ఎగ్జామ్ నిర్వహిస్తున్నారంటే ఇప్పటి వరకు లక్షల మంది ఎగ్జామ్ ని రాశారు. లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యం ఏమవ్వాలి? గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు కూడా మళ్ళీ అదే విధంగా నడుస్తుందంటూ కూడా మాట్లాడుతున్నారు. సో ఓవరాల్ గా దీని గురించి మాట్లాడదాం. మనతో మాట్లాడడానికి విద్యార్థి సంఘ నాయకుడు నవీన్ గారు అందుబాటులో ఉన్నారు. నవీన్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. సో నవీన్ గారు, నవీన్ గారు వినిపిస్తుందని కంటిన్యూ చేయండి. అక్కడ ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి దినేష్ బిస్వాల్ అనేటువంటి వ్యక్తిలో ఉన్న ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకి సుమారు 5గురు ఎంబీబీఎస్ విద్యను అభ్యసిస్తున్నా ఉన్నారంటే గతంలో కూడా పేపర్ లీక్ అయినటువంటి విషయం కూడా ఈరోజు మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నది కూడా ఈ రోజు వారు ఒక ప్రశ్నగా చూసుకోవాలి. ఈ రోజు 13 లక్షల మంది విద్యార్థులు ఎవరైతే భారతదేశ వ్యాప్తంగా పరీక్షలు రాశారో ఈ రోజు ఎన్టీఏ ఏమని చెప్తా ఉంది, తిరిగి పరీక్ష పెడతాం, మీ అందరికీ కూడా డబ్బులను కూడా రీఫండ్ చేస్తాం అంటున్నారు. మరి విద్యార్థుల విలువైనటువంటి కాలాన్ని కూడా మనం రీఫండ్ చేయగలుగుతారా? విద్యార్థులు 2-3 సంవత్సరాల నుంచి కఠోర శ్రమ చేస్తా ఉన్నారు. ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు చెప్తా ఉంటారు, విద్యార్థులు ఎవరైతే ఎగ్జామ్ హాల్ టికెట్లు తీసుకోలేదో తీసుకోండి, మీ అందరికి కూడా డబ్బులు రిఫండ్ చేస్తామంటున్నాడు. మరి దీనికి కారకులైనటువంటి వ్యక్తులు ఎంత మంది ఉన్నారనేటువంటి చూస్తే ఈ రోజు రాజస్థాన్ లో జరిగినటువంటి లీకు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కోచింగ్ సెంటర్లకి, అన్ని వాట్సాప్ గ్రూప్లలో, టెలిగ్రామ్ గ్రూప్ లో చక్కర కొడతా ఉంది. ఇదే విషయంలో రాజస్థాన్ కి సంబంధించిన నీట్ సంబంధించిన విద్యార్థి రోజు ఆత్మహత్య చేసినటువంటి పరిస్థితి రోజు భారతదేశంలో ఏర్పడిందంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం సిగ్గుదించుకోవాలి. ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా ఈ రోజు నన్ను తీవ్రంగా ఖండిస్తా ఉంది. అంటే దీని విషయాన్ని ఒకసారి మనం కనుక
క్షుణ్ణంగా చూస్తే ఎన్టీఏని పూర్తిగా రద్దు చేసి దీని మీద స్వాతంత్ర దర్యాప్తు జరపాలి. ఎంతో మంది విద్యార్థుల మానసిక క్షోభకు కారకులైనటువంటి ఈ వ్యక్తులని ఎంత కఠినంగా శిక్షించినా కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు సరిపోవని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు మా నల్గొండ జిల్లాలో కూడా ఎంతో మంది విద్యార్థులు నీట్ పరీక్షకు ఈ రోజు కంటికి రెప్పగా చదివి ఈ రోజు పరీక్షలు రాద్దామని వస్తే ఈ రోజు ఇలాంటి రిజల్ట్స్ వస్తాయని చెప్పి కూడా వాళ్ళు ఊహించలేదు. ఈ రోజు మళ్ళా వాళ్ళ విలువైనటువంటి కాలాన్ని మళ్ళా పుస్తకాలతో కుస్తీ పడేటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు తక్షణమే వారి పదవికి రాజీనామా చేసి విద్యార్థులందరికీ కూడా మోకాళ్ళ మీద కూర్చొని అందరికి కూడా క్షమాపణ చెప్పేటువంటి సమయం కూడా ఈ రోజు ఉంది. లేకపోతే మాత్రం ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ గారికి ఒకటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నుంచి విద్యార్థుల తరఫున మేము ఒకటే చెప్తా ఉన్నాం, దేశంలో ఉన్నటువంటి సిబిఐకి స్వాతంత్రంగా దర్యాప్తు చేసేటువంటి స్వేచ్ఛ ఇవ్వండి. ఎక్కడ లోటుపాట్లు జరిగాయో అక్కడ స్వాతంత్రంగా వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఉన్నటువంటి లోపాలు ఏంటనేది చూస్తే ఈ రోజు బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులే. నార్త్ స్టేట్ లో రిలీజ్ అవుతున్నటువంటి ప్రశ్న పత్రాలు మరి ఇక్కడ ఉన్నటువంటి తమిళనాడుకు, జార్ఖండ్ కి, వెస్ట్ బెంగాల్ కి, అన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మూలన వెళ్తున్నాయి. అంటే మరి మీ నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నటువంటి ఒక విషయాన్ని కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతో ఉంది. ఈ రోజు విద్యార్థులకు ఎంత కఠినంగా పరీక్ష ప్రవేశాలు నిర్వహించాల్సినటువంటి ఈ టెస్టింగ్ ఏజెన్సీలే ఇంత అవకతవకలు పాల్పడతా ఉంటే గతంలో జరిగినటువంటి అనేకమైనటువంటి పోటీ పరీక్షలలో మరి ఎంత అవకతవకలు జరిగాయనేటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి గమనించాలి. విద్యార్థులు ఎంతో కష్టపడి చదివి ఈ రోజు తిండి తిప్పలు మానుకొని ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుకోకుండా ఈ రోజు ప్రశ్న పత్రాలు ఇలాంటి లీకేజ్ జరుగుతూ ఉంటే మరి విద్యార్థుల ఆత్మక్షోభకు ఎవరు కారకులు? ఈ రోజు ఎన్టీఏ మీద దేశద్రోహం కేసు పెట్టి అందులో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా బాధ్యులుగా చేసి ఎక్కడి నుంచి అయితే క్వశ్చన్ పేపర్ అయితే లీక్ అయిందో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఉరిశిక్ష చేసినా కూడా దీనికి తక్కువ కాదని చెప్పి ఈ రోజు హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు ఎన్టీఏ ఏదైతే ఉందో ఎన్టీఏ సంబంధించినటువంటి యూజీసీ నెట్, నీట్ గానీ, జేఈ మెయిన్స్ గానీ ప్రతి పరీక్షలలో కూడా ఈ రోజు అవకతవకలు జరుగుతా ఉన్నాయి. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని రద్దు చేసే విధంగా కూడా వాళ్ళందరూ కూడా పాటుపడాలని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు చెప్తా ఉంటారు విద్యార్థులకు రీఫండ్ చేస్తామంటున్నారు. మరి విద్యార్థులకు రీఫండ్ చేస్తామన్నటువంటి మాట మీ నోట్లకి ఎందుకు వస్తుంది అనేటువంటి దాన్ని కూడా మీరు సమాధానం చెప్పాలి. పొరపాటుకి తక్షణమే మీరు నైతిక బాధ్యత వహించి మీ కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేసే విధంగా ఈ రోజు విద్యార్థి లోకం కూడా పూర్తిగా సిద్ధంగా ఉంది. ఎక్కడికక్కడ మీ దిష్టి బొమ్మలు కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా దీని మీద మీరందరూ కూడా మౌనం వీడాలి. ఓకే నవీన్ గారు, ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి తాళ్ళూరు శ్రీనివాసరావు గారు, టీచర్, అదేవిధంగా సైకాలజిస్ట్ గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. మేడం నమస్కారం మేడం. సో శ్రీనివాస్ గారు, ఇప్పుడు మన భారతదేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ నీట్ పరీక్షలో ఇటువంటి ప్రశ్నపత్రం లీక్ అవడం అనేది ఇది ఎన్టీఏ వైఫల్యంగానే భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఎందుకు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టలేదు? ఇన్ని ఏళ్లుగా కూడా లీకులు జరిగాయనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎందుకు ఇంత చూసి చూడనట్టుగా ఎందుకు వ్యవహరిస్తుంది? ఇదంతా ఎన్టీఏకి సంబంధించిన వైఫల్యమే అంటున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారండి? మేడం నమస్తే అండి. ప్యానల్ లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. మేడం మీరు చెప్పిన టాపిక్ లో ఎన్టీఏ అంటే అది నాన్ మేడం ట్రస్టబుల్ ఏజెన్సీ లాగా ఉంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కాస్త నాన్ ట్రస్టబుల్ ఏజెన్సీగా మారింది మేడం. అది ఏమైందంటే 23 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాసే పరీక్షను 24లో ఆల్రెడీ ఒకసారి లీక్ అయింది. ఆ లీక్ అయినప్పుడు ఒక కమిషన్ వేశారు, రాధాకృష్ణ గారి కమిషన్. ఆ కమిషన్ ఎన్నో సూచనలు చేసింది మేడం. కానీ ఆ సూచన కనీసం ఒక్కడ కూడా పట్టించుకోకుండా మేము 1 నేషన్ 1 ఎగ్జామ్ అని చెప్పి మేము పారదర్శకంగా నిర్వహిస్తాం, అంతా సమానంగా ఉండాలి దేశం మొత్తం అని చెప్పి అందరు విద్యార్థుల్ని ఒకే ఎగ్జామ్ రాసిస్తామని చెప్పి కనీసం బాధ్యత లేకుండా పల్లి బఠానీలు అమ్మినట్లు పేపర్లు అమ్మారు మేడం. కనీసం 5,000, 10,000, 30,000 పేపర్లు అమ్మారంటే అంత విలువైన పేపర్ ని కేవలం ఎన్టీఏ ఆఫీస్ లో చేసే ఉద్యోగులు, తర్వాత రాజస్థాన్ రాష్ట్రంలో రిలీజ్ అయింది, పేపర్ లీక్ అవుతుంది అంటే కనీసం గవర్నమెంట్ కానీ ఎన్టీఏ కానీ మొద్దు నిద్రపోతున్నట్టు తెలుస్తుంది మేడం. మన తమ్ముడు చెప్పినట్లు మన నిఘా ఏజెన్సీ, మన నిఘా వ్యవస్థ ఏమైతుంది అంటే సువిశాలమైన భారతదేశంలో మన నిఘా వ్యవస్థ ఏం జరుగుతుందో తెలియదా మేడం? వాళ్ళు ఏమంటారు, మేము జామర్లు పెట్టాం, ఎక్కడికక్కడికి సీసీ కెమెరాలు ఉన్నాయి,
అంతా పారదర్శకంగా ఉంది అంటే 23 లక్షల మంది పిల్లగాళ్ళు అంటే సుమారుగా 1 కోటి మంది జనం ఆ పరీక్షని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అంటే వాళ్ళ శ్రమ. వాళ్ళు అనుకుంటారు నేను 1500 రిఫండ్ చేస్తానండి, నేను 1500 రిఫండ్ చేస్తానన్నాను మేడం. కోచింగ్ సెంటర్ లో ఒక్కొక్క ఇయర్ కి కనీసం 2 లక్షలు మేడం. అంటే 1, 2, 3 లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన స్టూడెంటే ఒక అబ్బాయికి 660 మార్కులు వచ్చి మన పోయిన ఎగ్జామ్ లో ఆయన నాకు ఎయిమ్స్ వస్తుంది సీట్ అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం వల్ల ఆయన అసలు ఎగ్జామ్ ఎలా రాయగలడు, ఆయన మానసిక స్థితి ఎలా ఉంటుంది, పేరెంట్స్ గా స్టూడెంట్ గా నేను ఒక సైకాలజిస్ట్ గా ఆలోచిస్తున్నా, ఆయన సీట్ రాకపోతే దానికి ఎవరు బాధ్యత మేడం? మన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు బాధ్యులా, లేకపోతే ఎన్టీఏ చైర్మన్ బాధ్యులు అవుతారా? ఎవరు బాధ్యులు అవుతారు? ఆ పిల్లగాడు ఇవాళ పేపర్ లో వచ్చింది, మీరు చూసారేమో, ఎన్టీఏ రీ ఎగ్జామ్ అంటే నేను రాయలేను అని సూసైడ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే ఇదంతా కేవలం వీళ్ళు బాధ్యత రాహిత్యం, ఎన్టీఏ వాళ్ళు బాధ్యత రాహిత్యం. అంతకుముందే రాధాకృష్ణ గారు చెప్పారు సిబిటి మొదల్లో మీరు ఎగ్జామ్ పెట్టండి అంటే కంప్యూటర్ బేస్డ్ లెవెల్ పెట్టండి, లేదా ఇంకొక సూచన కూడా చేశారు మేడం, స్క్రీనింగ్ టెస్ట్ పెట్టండి ముందు, తర్వాత ఫైనల్ టెస్ట్ పెట్టండి, అప్పుడు లీకేజ్ సమస్య తగ్గుతుంది, లీకేజ్ పాయింట్స్ తగ్గుతాయి అని అంత విలువైన సమాచారం వాళ్ళు ఇస్తే కనీసం పట్టించుకోకుండా 1 నేషన్ 1 ఎగ్జామ్ అని పెట్టి ఇంత పిల్లగాళ్ళని ఆగమాగం చేస్తే మేడం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళంతా బిలో 18 ఇయర్స్ బిలో 20 ఇయర్స్ లోపు పిల్లలు, వాళ్ళు అప్పుడే మానసికంగా ఎదుగుతున్నారు. ఆ ఎదిగే పిల్లల్ని మనము మన స్వార్థ ప్రయోజనాల కోసం, మన రాజకీయాల కోసం వాళ్ళని డిస్టర్బ్ చేస్తే రాబోయే జనరేషన్ కి మనం ఏం మెసేజ్ ఇస్తున్నట్లు? ఇదంతా యాజ్ ఎ పేరెంట్ గా, టీచర్ గా ఈ సమాజంలో ఉన్న అందరూ ఆలోచించాలి. ఇది మీరేదో పిల్లలంటే పిల్లలకు ఓట్లు లేవు కాబట్టి అంత విలువైన ఎగ్జామ్ గా చూసి దీన్ని ఇంత సులభం చేయడం వల్ల ఈ భారతదేశం పరువు అంటే మనం చెప్పుకునే గొప్పలు ఏంటంటే ప్రపంచంలో పేపర్ పెన్ విధానంలో జరిగే అత్యంత ప్రతిష్టాత్మకమైన పరీక్ష నీట్ అని చెప్పుకుంటాం. కానీ ఆ నీట్ పేపర్ల బజార్లో పల్లీలు పడతాలు అమ్మినట్టు అమ్ముతున్నారు. అంటే ఈ పాలకులు కావచ్చు, లేదా ఎన్టీఏ ఏజెన్సీ కావచ్చు, అది ఒక అటానమస్ బాడీ కనీసం బాధ్యత లేకుండా వ్యవహరించి ఎంతమందిని గోసపుచ్చుకోవడం, ఎంతమంది పిల్లగాళ్ళ మనోవేదనకు గురి కావడం అనేది ఎన్టీఏది 100% స్ట్రాంగ్. ఇది వాళ్ళు అంటారు మేడం 1500 ఇస్తాను, ఇది 1500 ఏమిటి వస్తాయి సార్? ఇప్పుడు పోయి ఎగ్జామ్ రాయడానికి సరిపోని ఇంట్లో 1500 అంటే ఎన్టీఏ బాధ్యత తీసుకొని పొరపాటు జరిగింది, ఈ పొరపాటుని క్షమించండి అని కనీసం ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేరా మేడం? ఈ దేశ ప్రజలకు 145 కోట్ల మంది ఉన్న ప్రజలకు నువ్వు ఒక ప్రెస్ రిలీజ్ చేసి చేతులు దులిపేసుకుంటారా? అదే విధంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలైనా దీన్ని సీరియస్ గా తీసుకొని ఒక వివరణ ఇవ్వాల్సింది పోయి తల్లిదండ్రులకు, పేరెంట్స్ కు పేపర్లో లీక్లు ఇచ్చుకుంటా, అక్కడ ఎక్కడో నీటి పేపర్లో లీక్ అయినట్లు ఇక్కడ కూడా మీరు ప్రెస్ నోట్లు పేపర్లో లీక్లు ఇచ్చి జనాన్ని ఎటు గందరగోళానికి సృష్టించాలని. అందుకే విద్యార్థి సంఘాలైనా, ఉపాధ్యాయులైనా, మేధావులైనా ఈ సమాజం మొత్తం పిల్లలకి మనం అండగా ఉండాలి. అప్పుడే ఈ సమాజాన్ని మనం అభివృద్ధి పదంలో చూపిస్తున్నాం. కానీ ఇట్లా ఇంత టెక్నాలజీ పెరుగుతున్న దేశంలో మనం చంద్రయాన్ 1 అని 2 అని 3 అని చేస్తున్న సమయంలో కనీసం పేపర్ భద్రత లేదంటే మనం ఎటువైపు పోతున్నాం మేడం? మన పరిస్థితి ముందుకు పోతుందా, తిరోగమన దిశలో వెళ్తుందా ఆలోచించుకోవాలి కదా. కాబట్టి నేనేమంటా అంటే ఒక సైకాలజిస్ట్ గా ఆయన 15 ఇప్పుడు ఎన్టీఏ వాళ్ళు మీ ఫండ్ రిఫండ్ చేస్తామంటున్నారు. ఇందాక మన యూనియన్ నాయకుడు చెప్పినట్లు విలువైన కాలాన్ని ఎవరు తీసుకురాగలరు? ఇప్పుడు 600 పైన వచ్చిన విద్యార్థికి ఈసారి సీట్ రాకపోతే దానికి బాధ్యులు ఎవరు? అంటే తల్లిదండ్రులుగా వాళ్ళు ఎంత మనోవేదన గురవుతారు మేడం. నా దగ్గర ఒక స్టూడెంట్ 3 సార్లు లాంగ్ టర్మ్ తీసుకుంటే 660 వేస్తే ఆ పిల్లగాడు హ్యాపీగా మా అందరికి సీట్లు పంపించాడు. అంకుల్ నాకు 660 వస్తుంది, నాకు ఎయిమ్స్ లో సీట్ వస్తుంది అని వాళ్ళ తల్లిదండ్రులు తోడా వచ్చి నేను పడ్డ కష్టానికి ఫలితం వచ్చిందని సీట్లు పంచుకుంటే మీరు తెల్లారిపాటికి ఏమీ తెలియకుండా, ఏమి చెప్పకుండా రీ ఎగ్జామ్ అంటే సరిపోయిందా మేడం? అంటే ఆ పిల్లగాడి యొక్క మనోవేదన్ని, వారి ఫ్యామిలీ యొక్క మనోవేదన్ని ఎవరు గుర్తించాలి? ప్రభుత్వమా, లేదా ఎన్టీఏనా, లేదా ఈ సమాజమా? ఎవరు దీనికి బాధ్యత వహించాలి? కనుక నేను ఏమంటా అంటే మీరు మేడం జేఈ మెయిన్స్ అడ్వాన్స్ పెట్టినట్టు మనం ఎందుకు పెట్టలేము? దీన్ని ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి వడపోసి కొంతమందికి ఎందుకు ఎగ్జామ్ పెట్టలేము? ఎందుకు ఆలోచించాలి మీరు? అంటే గొప్పలు చెప్పుకోవాలి. ప్రపంచంలో మనం పేపర్ పెన్ విధానంలో ప్రపంచంలో అందరికంటే గొప్పగా నిర్వహించాం, కానీ అన్ని లీకేజెస్ ఉంటాయి. ఈ లీకేజెస్ ని పోయినసారి లీకేజ్ అయినప్పుడు 2024లో దాన్ని ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకుని ఉంటే ఇప్పుడు జరిగేది ఉండేదా? అంటే పిల్లలకి ఏమిటంటే ఓట్ల రాజకీయం, పిల్లలకు ఓట్లు ఉండవు,
కాబట్టి వాళ్ళు ఏం మమ్మల్ని చేయలేరు. మీరు మొన్న మేడం ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి. మన తమిళనాడు సీఎం గారు జనరేషన్ సీఎం ఆయన ఏమంటారు, మీరు మాకు ఎగ్జామ్ అవసరం లేదు, మా స్టేట్ లో మేము కండక్ట్ చేసుకుంటాం. అదే విధంగా తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు, మీరు నిర్వహించండి సంతోషం, 1 నేషన్ 1 ఎగ్జామ్, కానీ పారదర్శకంగా ఉండాలి కదా. ఉత్తరాదిన మొత్తం పేపర్ లీకేజీలు ఎక్కువ మార్కులు వస్తాయి, దక్షిణాది మొత్తం నష్టపోవాలా? అంటే ఈ దేశాన్ని మీరు స్ప్లిట్ చేయగలిచారా? దేని సంకేతం ఇది? కాబట్టి ఖచ్చితంగా ఈ లీకేజ్ అన్ని అరికట్టాలి. రాబోయే సంవత్సరాల్లో ఈ నీట్ ని అత్యంత ప్రకటనగా నిర్వహించి విద్యార్థులకు తల్లిదండ్రులకు మానసిక క్షోభ లేకుండా మీ ఎన్టీవీ తరఫున మేము సైకాలజిస్ట్ గా ఈ సమాజంగా అందరూ పిల్లలకు సపోర్ట్ చేసి ఎట్లాంటి చర్యలను మనం అరికట్టకపోతే సమాజం మొత్తం రాంగ్ డ్యూటీలో వెళ్తుంది మేడం. అందుకని మీరు నన్ను దీనికి ఆహ్వానించినందుకు మీకు కూడా పిల్లల తరఫున నమస్కారాలు తెలియజేస్తూ ఇంకా ఎన్నో డిబేట్ శ్రీనివాస్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఒకసారి నవీన్ గారితో కూడా మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. సో నవీన్ గారు, ఇప్పటికే కష్టపడి చదువుతున్న విద్యార్థుల కంటే కూడా ఇప్పుడు డబ్బుతో అక్రమ మార్గాన ఇప్పుడు వైద్య విద్యలో సీటు తీసుకున్న వారికే ఇప్పుడు ఒకవేళ సీట్ వచ్చింది అనుకోండి, అది ఏ విధంగా మన భారతదేశ వైద్య వ్యవస్థ మొత్తం కూడా ప్రమాదంలో పడినట్లే కదా. ఎందుకు దీనికి సంబంధించి అంత నెగ్లిజెన్సీ, అలసత్వం ఎందుకు వహిస్తున్నారు అనుకోవచ్చు? ఈ రోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఏదైతే ఉందో నేషనల్ ట్రేడ్ ఏజెన్సీగా మారిపోయింది అనే దానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. ఈ రోజు వ్యాపారంతో చదువుకున్నటువంటి ఈ విద్యార్థులు ఏదో 10 లక్షలకు 20 లక్షలకు ప్రశ్నపత్రానికి ఉన్నటువంటి విద్యార్థి రేపు సమాజానికి ఏ సేవ చేస్తాడు? అతనికి వచ్చినటువంటి 20 లక్షలతోటి ఇంకా దాన్ని డబల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉంటాడు. కానీ ఇల్లంగా అన్న చెప్పినట్టు నార్త్ స్టేట్ లో ఉన్నటువంటి వ్యక్తులకు ఎక్కువ మార్కులు వస్తా ఉన్నాయి, సౌత్ స్టేట్ లో ఉన్నటువంటి వ్యక్తులకు ఎంత చదివినా కూడా కనీసం క్వాలిఫై అయినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే మరి ఇక్కడ ఉన్నటువంటి నిఘా వ్యవస్థ ఏం చేస్తుందో కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజు ఏదైతే మరి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి కష్టమైనటువంటి పరీక్షలన్నీ కూడా ఈ రోజు ఆన్లైన్ మోడ్ లో పెడతా ఉంటే మరి నీట్ పరీక్ష కూడా ఈ రోజు ఆన్లైన్ లో పెడతామని చెప్పి ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు చెప్తా ఉన్నారు. అంటే చేతులు గాలిన తర్వాతకి ఆకులు పట్టుకున్నట్టున్నది వీళ్ళ వ్యవహారం. ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి గారు గతంలోనే పేపర్ లీకేజ్ జరిగింది కావున దీనికి ఎలా మనం ముందుకు వెళ్ళాలని అధికారులతో శ్రద్ధ పెట్టకుండా ఈ రోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి అప్పచెప్పడం వల్ల అందులో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థుల మానసిక వేదనకు కారకులు అవుతా ఉన్నారు. ఈ రోజు అదే విధంగా రాష్ట్రాలకు ఒప్పచెప్తే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ ప్రతిదీ కూడా మానిటర్ చేస్తుంది. కావున 1 నేషన్ 1 ఎగ్జామ్ అనేటువంటిది తీసేసి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇక్కడ కనుక ఇస్తే గనక ప్రతి రాష్ట్రంలో గనక ఆ రాష్ట్ర ప్రభుత్వం చేపడితే ప్రశ్న పత్రాలు తీసుకురావడం కాకపోవడానికి కూడా కొంత మార్గం ఉందని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థి తరఫున చెప్తా ఉన్నాం. ఈ రోజు ఒక భారతదేశంలో ఉన్నటువంటి ఒక కష్టమైనటువంటి పరీక్షని దాటాలంటే ఈ రోజు సౌత్ ఇండియాలో చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా నీట్ లో సీట్ వచ్చినటువంటి విద్యార్థి ఒకటే అటెంప్ట్ లో సీట్ వచ్చినటువంటి పరిస్థితులు లేవు. ఉదాహరణకి మా ఊర్లో మా తమ్ముడే చదువుకున్నాడు, 4 సంవత్సరాలు తన విలువైనటువంటి సమయాన్ని 4 సంవత్సరాలు వేచిస్తే ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చిందంటే ఎంత కష్టపడితే ఆ సీట్ వచ్చిందో ఒకసారి ఆలోచించండి. మరి నార్త్ స్టేట్ లో ఒకటే అటెంప్ట్ కి మరి విద్యార్థులకు సీట్ వస్తా ఉంది. ఈ రోజు ప్రశ్నించేటువంటి విద్యార్థుల మీద ఒక కేంద్ర మంత్రి గాని రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి గాని ఏదైనా పర్యటనకు వస్తే ఆ నిఘా వ్యవస్థ ఎంత కఠినంగా పనిచేస్తుందో ఉదాహరణ మనం చూసాం. భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మన రీసెంట్ గా హైదరాబాద్ కోసం ఎంత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేసిరో అలాంటి భద్రతా వ్యవస్థ కూడా ఈ రోజు ఎన్టీఆర్ తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరం కూడా ఈ రోజు విద్యార్థుల తరఫున చెప్పడం జరుగుతుంది. నిఘా వ్యవస్థ ఎంత జటిలంగా ఉంటే ఇక్కడ జటిలమైనటువంటి సమస్యలు ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పరీక్షను కూడా పారదర్శకంగా పెట్టాలంటే ఈ రోజు ప్రత్యేకమైనటువంటి నిఘా వ్యవస్థలో ఉండాలి. ఈ రోజు భారతదేశంలో దొంగతనం చేసినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడున్నా తీసుకొచ్చేటువంటి నిఘా వ్యవస్థ మన దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ ఎన్టీ ఎందుకు వైఫల్యం చెందుతా ఉంది? గతంలో యూజీసీ నీట్ పేపర్ అదే విధంగా నెట్ పేపర్ ఇన్ని పేపర్లు లీక్ అవుతా ఉన్నా కూడా దీని మీద కనీసం ఎందుకు దీని మీద రివ్యూ మీటింగ్లు పెట్టలేకపోతున్నారు? ఒక రాజకీయ వేదిక అయితే దానికి 100 సార్లు ఆలోచించేటువంటి ఈ ప్రభుత్వం ఇల్లంగా అన్నగారు చెప్పినట్టు విద్యార్థులకు ఓట్లు లేవు కాబట్టి వీళ్ళతోటి మనకు అవసరం లేనటువంటి దూరంలో ఇరవపోతా ఉన్నారు. ఇంతమంది విద్యార్థుల మానసిక క్షోభకి తల్లిదండ్రుల కష్టానికి ఈ రోజు విలువ కడతా ఉన్నాడు అంటే మీ డబ్బులు మీకు ఇస్తాం మళ్ళా తిరిగి పరీక్ష రాసుకునేటువంటి పరిస్థితి
ఈ రోజు భారతదేశంలో ఏర్పడిందంటే మరి భారతదేశం ఎటువైపు పోతుందనేటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. నీట్ లో ఈ రోజు పేపర్ లీక్ కారకుడైనటువంటి వ్యక్తి ఇంట్లోనే 5 బయటికి వెళ్ళారంటే గతంలో ఎంత మంది ఇలాంటి నకిలీ డాక్టర్లు రేపు సమాజానికి రాబోతా ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. తక్షణమే దీన్ని సిబిఐ చాలా రాజకీయాలకు అతీతంగా ఈ రోజు ఈ అఫెన్స్ లో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి రాజస్థాన్ లో ఉన్నటువంటి ప్రభుత్వానికి చాలా సాన్నిధ్యంగా వ్యవహరిస్తా ఉన్నారని ఈ రోజు మనం కథనాలన్నీ కూడా చూస్తా ఉన్నాం. దీన్ని పక్కకు పోకుండా ఖచ్చితంగా కూడా వాళ్ళందరినీ ఖచ్చితమైనటువంటి సమాచారంతో తీసుకొని గతంలో ఎన్ని పేపర్లు లీక్ అయ్యాయో దాని మీద కూడా సిబిఐ విచారణ జరపాలి. అదే విధంగా ఇక్కడ పరీక్షలు భారతదేశంలో పరీక్ష రాసినటువంటి విద్యార్థుల మానసిక క్షోభకు కారకులైనటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు నడి రోడ్డు మీద మోకాల మీద క్షమాపణ చెప్పాల్సినటువంటి రోజు కూడా ఈ రోజు భారతదేశంలో వినిపిస్తా ఉంది. ఎక్కడికక్కడ విద్యార్థులు రోడ్ల మీదకి వస్తా ఉన్నారు. మరి పరీక్ష పెట్టలేనటువంటి ప్రభుత్వం మాకు ఎందుకని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నారని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ విద్యార్థుల తరఫున మాట్లాడడానికి మా గళాన్ని ఇక్కడ వినిపించడానికి మా సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకోవడానికి ఇంత గట్టిగా మీరు ప్రయత్నం చేసినందుకు ఖచ్చితంగా కూడా రాబోయే రోజులలో కూడా విద్యార్థుల పక్షాన్ని నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము కోరేది ఒకటే, ఈ పేపర్ లీక్ కారకులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉరి శిక్ష చేసినా కూడా తప్పే. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి గారు దీని మీద ఎగ్జామ్లు పెడతామని ప్రకటన ఇస్తా ఉన్నాడు, ఎగ్జామ్ కి సంబంధించిన డబ్బులు రీఫండ్ చేస్తామని ప్రకటన ఇస్తా ఉన్నాడు, కానీ దీనికి కారకులైనటువంటి వ్యక్తులను శిక్షిస్తామని ఈరోజు చెప్పడం లేదు. ఈ నీట్ పరీక్ష ఎప్పుడైతే రద్దని చెప్పారో ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడతా ఉన్నారు. శ్రీనివాసరావు గారి కన్క్లూజన్ తీసుకుందామండి. ఓకే అండి. సో శ్రీనివాస్ గారు, ఇప్పుడు దీనికి సంబంధించి నీట్ ని మేము ఆన్లైన్ బేస్ మీద కూడా మేము ఎగ్జామ్స్ నిర్వహిస్తామంటూ కూడా చెప్తున్నారు. 2027 లో దానికి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహించడం వల్ల ఈ లీకేజీలు అరికట్టవచ్చు. అసలు దానికి సంబంధించి దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఆన్లైన్ బేసిస్ అది సాధ్యపడుతుందా? ఏ విధంగా ఉండబోతుంది అంటారు? కొంతవరకు దీనికి పరిష్కారమే. కాకపోతే ఆడమని ఏంటంటే ప్రాబ్లం, ఈ జనరలైజేషన్ చేసేటప్పుడు ఒక టర్మ్ లో ఈజీగా వచ్చిందని మరోసారి కష్టంగా వచ్చిందని పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు నీట్ జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్ అదే జరుగుతుంది. కొంతమంది పిల్లలు సార్ ఈరోజు పేపర్ ఈజీగా వచ్చింది మనకు కష్టంగా వచ్చింది అంటే, పేపర్ ఈజీగా వచ్చిన వాళ్ళేమో కొంచెం హ్యాపీ అవుతున్నారు, కష్టంగా వచ్చిన వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని కూడా ఈ టైం ఉంది మనకి, ఒక 1 year టైం ఉంది కనుక దాన్ని కూడా ఎలా రిజాల్వ్ చేయొచ్చు ఆలోచించాలి. ఇంకోటి ఏమంటే మేడం, దీంట్లో కూడా మనం కొద్దిగా మన యాక్సెసిబిలిటీని పెంచుకొని అది కూడా ఒకే సిట్టింగ్ లో ఒకే పేపర్ తో మనం సిబిటి పెడితే ఆ ప్రాబ్లం రాదు. పిల్లగాళ్ళు కూడా మన వ్యవస్థల మీద నమ్మకం వస్తుంది. ఒకే అటెంప్ట్ లో పెట్టడం వల్ల అందరికి ఒకటే పేపర్ ఉంటుంది, దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, లీకేజ్ ప్రాబ్లం ఉండదు. కాబట్టి మనం పెంచుకోవాల్సింది ఏంటంటే మన యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవాలి, మన కంప్యూటర్ వ్యవస్థను పెంచుకోవాలి. అది పెద్ద కష్టమైంది ఏం కాదు. ఇప్పుడు ఉన్న ఇంత పెద్ద వ్యవస్థలో, మన భారతదేశ వ్యవస్థలో, ఇంత సువిశాలమైన భారతదేశంలో దాన్ని పెంచుకోవడం కష్టమేం కాదు. కాకపోతే మనకి మనసు ఉండాలి, పిల్లలకి న్యాయం జరగాలి అనే ఉద్దేశం ఉండాలి. కానీ సిబిటి పద్ధతి ఎక్సలెంట్ పద్ధతి. మన రాధాకృష్ణ గారు అంతకుముందే చెప్పారు, మన తమ్ముడు చెప్పినట్లు చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదు. ఇప్పటికైనా సరే మునిగిపోయింది ఏం లేదు. దీంట్లో 2 మార్గాలు నేను సజెస్ట్ చేయగలిగింది, మీరు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి తర్వాత మెయిన్స్ పెడితే కొంత వడపోత జరుగుతుంది. 23 లక్షల నుంచి ఒక 10 లక్షలు 12 లక్షలకు వస్తే అప్పుడు ఈజీ అవుతుంది. ఇంకో మార్గం ఏమిటంటే, మన ముఖ్యమంత్రులు కూడా కోరుతున్నారు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఇవ్వండి, మేము సమర్థవంతంగా నిర్వహించుకుంటాం. ఇంతకు ముందు కూడా జరిగే. ఇప్పుడు మన వాళ్ళు వచ్చి 1 నేషన్ 1 ఎగ్జామ్, సరే దీన్ని కూడా మనం ఆశించాం, మనం అందరం సపోర్ట్ చేశాం. కానీ ఇన్ని లీకేజీల్లో ఇంత దారుణమైన వ్యవస్థలో ఎగ్జామ్ జరిగితే చదువుకున్న పిల్లలు నష్టమైపోతుంటే, అప్పు సప్పు తెచ్చి బంగారాన్ని తాగట్టు పెట్టి పిల్లలను తెరిస్తే తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇదంతా గవర్నమెంట్ కైనా మంచిది కాదు, ఈ సమాజానికైనా మంచిది కాదు. దీనివల్ల ఏం జరుగుతుందంటే వ్యవస్థల మీద నమ్మకం పోతుంది. వ్యవస్థల మీద నమ్మకం పోయినప్పుడు మొన్న శ్రీలంకలో జరిగినట్లు లేదా ఇంకో దేశంలో జరిగినట్లు ఒక ఉద్యమం వచ్చి అది ఉప్పిల్లా కొట్టుకుపోయే ప్రమాదం వస్తుంది. కనుక ఇదంతా నివారించడానికి ముఖ్యంగా మనకు నిబద్ధత ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి. ఒకటి, మీరు స్టేట్ గవర్నమెంట్ కి అప్పచెప్పండి, లేదా సిబిటి మోడ్ లోనే సింగిల్ సిట్టింగ్ లో క్లియర్ చేయండి, లేదా స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి మాకు సాధారణమైన జనానికి ఎంత క్లారిటీ ఉంటే మీరు 45 లక్షల మంది 45 కోట్ల జనాన్ని లీడ్ చేస్తున్న నాయకులు కానివ్వండి, ఎంపీని కానివ్వండి, ఆ మాత్రం ఆలోచన లేకుండా ఎగ్జామ్ పెట్టి
పిల్లల్ని నాగం చేసి తల్లిదండ్రులను నాగం చేసి ఎదురికి మేడం ఒక సామెత ఉండేది, రైతు ఏడ్చిన దేశం బాగలేదని. కానీ 23 లక్షల మంది పిల్లలు, వారి తల్లిదండ్రులు, వారి కుటుంబాలు సుమారు 2 కోట్ల మంది దేశంలో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ గమనించకుండా మీరు కనీసం ప్రెస్ నోట్ పెట్టి, ఏమండి మంత్రి అయితేనేమి ఎన్టీఏ అధికారులు ప్రెస్ నోట్ పెట్టి కొద్ది ఓదార్చలేరా జనాన్ని? మనమేమో జరిగిన నష్టాన్ని తీసుకురాలేము, పొరపాటు జరిగింది, మీరు ఏమనుకోవద్దని మనం గైడ్ చేయగలిగితే, ఇప్పుడు మీరు ఎన్టీవీ ఒక బాధ్యతగా ఈ పెట్టి కొంతమంది ప్రజలను అయితే అవేర్ చేస్తున్నారు కదా, మీరు అటెంప్ట్ చేయొద్దు, జరిగింది ఏదో జరిగింది, మళ్ళీ ఎగ్జామ్ రాద్దాం, ఇదే ఫైనల్ కాదని మీరు ధైర్యం ఇచ్చినట్లు ఒక ఎన్టీఏ అధికారులు లేదా ఏదో సపోర్ట్ చేస్తే ఎంత బాగుంటుంది. కనీసం మర్యాద లేకుండా జనాన్ని వదిలేసి మీ ఇష్టం మేము రీ ఎగ్జామ్ పెడతాం అని డేట్ ను ప్రకటించుకుంటా ఉంటాం. ఖచ్చితంగా సరే అయింది ఏదో అయింది, 21వ తారీఖు జరగబోయే ఎగ్జామ్ అయినా 100% ట్రాన్స్పరెన్సీతో ఏ ఒక్క విద్యార్థికి నష్టం లేకుండా చేయాలని మీ ఛానల్ తరఫున, ఈ భారతదేశ ప్రజల తరఫున కోరుకుంటూ నమస్కారాలతో తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం భారతదేశం ఓకే నవీన్ గారు, మనకి సమయం లేదండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి పాల్గొన్నందుకు. అదేవిధంగా శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మనం చూస్తున్నట్లు ఇటు కేవలం నీట్ పరీక్ష అంటే అది కేవలం విద్యార్థుల డాక్టర్ కళ మాత్రమే కాదు, అది మన దేశ వైద్య వ్యవస్థకి సంబంధించిన అదొక ప్రతిష్టాత్మకమైన పరీక్షగానే మనం భావించాలి. దీనికి సంబంధించి ఇది కేవలం అరెస్టులు చేయడం, నిందితులను అరెస్టులు చేయడం, అదేవిధంగా ఎగ్జామ్ ని మళ్ళీ రీ ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేయడం మాత్రమే కాదు, లోపభూయిష్టమైనటువంటి ఈ విధానంలో సమూలంగా మార్పులు తీసుకురావాలంటూ కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.